जय बोलो पवन सुत हनुमान की, राजा रामचंद्र भगवान की। शुक्लां वरदं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातास्पदं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। राजा रामचंद्र भगवान की। అయ్యా ప్రశాంతంగా వినాలి, జరా శ్రద్ధగా వినాలి. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాంశములు. ఈ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరం కావున ఈ సంవత్సరం దేని మీద వస్తున్నది? పంది మీద వస్తున్నది. అర్థమవుతుందా? ఈ సంవత్సరము మనకు పంది మీద వస్తున్నది. ఇకపోతే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాజాది నవనాయకా అంటే ఈ సంవత్సరానికి రాజు రవి, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలిత అంశములు అంటే ఈ సంవత్సరం ఇలా ఉంది, ఏం ఫలితం వస్తుంది, దేనికి వస్తుంది, ఏం లాభము, ఏం నష్టము, ఏమేమి కనబడుతున్నాయి మనకి ఈ సంవత్సరంలో అనేది చెప్తా వినండి. ఇదేరా బాబు. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులలో అంటే 9 గ్రహాలు, ఆ 9 గ్రహాలే నవనాయకులు. అంటే ఈ సంవత్సరంలో గ్రహాలే నాయకత్వం వహిస్తున్నాయి. 3 ఆధిపత్యము శుభ గ్రహాలు అంటే 9 గ్రహాలలో 3 గ్రహాలు మంచి గ్రహాలు వస్తున్నాయి మనకి. మిగతా 6 గ్రహాలు ఆధిపత్యం పాపగ్రహములు వచ్చుట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అంటే కింద మీద పడతా ఉంటాయి. ప్రభుత్వాల పరిపాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పశుపాలకుడు, గోష్ఠప్రాశకుడు మరియు గోష్ఠ బహిష్కర్త యముడు. అయ్యా వినాలి. పశుపాలకుడు, గోష్ఠప్రాశకుడు మరియు గోష్ఠ బహిష్కర్త యముడు ఈ సంవత్సరం. అంటే పశువుల్ని కట్టేసేవాడు, పశువుల్ని కాచేవాడు, పశువుల్ని చూసేవాడు యముడు ఈ సంవత్సరం. యముడు అగుట వలన పశువులకు హాని కలుగును. పశుపాలకుడు, గోష్ఠప్రాశకుడు మరియు గోష్ఠ బహిష్కర్త యముడు అగుట వలన పశువులకు హాని కలుగును. అంటే ఈ సంవత్సరం పశు నష్టం చాలా ఉంటుంది. పాలు, గడ్డి ధరలు పెరుగుతాయి. సరిహద్దు దేశాల్లో యుద్ధ భయము అధికముగా ఉండును. అంటే సరిహద్దు దేశాలంటే తెలుసు కదా, యుద్ధ భయము ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు గడించదు. అంటే ఇంతవరకు ఉన్న పేరు కూడా గోవింద గోవింద. ప్రజలు లోక కళ్యాణం కొరకు యజ్ఞ యాగాదులు క్రతువులు ఆచరించెదరు. మరియు ఈ సంవత్సరంలో రాజు రవి, మంత్రి చంద్రుడు, నవనాయకులలో అన్ని గ్రహాలు పాపాధిపత్యం కలుగుట వలన దేశములలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అగుదురు. అంటే రాజులకు ఈ సంవత్సరం మంచిగా లేదు. కావున ఏం చేస్తారు వాళ్ళందరూ? వాళ్ళ భారం అంతా మన మీద వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది? రూపాయి ఉన్న వస్తువు 4 రూపాయలు అవుతుంది. కష్టాలకు గురి అగుదురు. మరియు పరస్పర ద్వేషాసూయ భావనలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థచిత్తులై చంచల స్వభావాలతో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోదురు. అంటే నువ్వో మాట నేనో మాట, ఇంకోటి వచ్చి ఇంకో మాట చెప్పుకుంటూ ప్రజలు మంచిగా ఉండరు, దేశాలలో ఉన్న నాయకులు మంచిగా ఉండరు. వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి పాపస్థానమగుట వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుందురు.
అంటే వర్షము లగ్నాధిపతి, వర్ష లగ్నాధిపతి, లగ్నాధిపతి అంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం, ఏ లగ్నం చూసి చేస్తున్నాం, ఆ లగ్నాధిపతి. అది కూడా సూర్యుడు అగుట వలన రాజులకు ఏ నిర్ణయాలు చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలను తీసుకుందరు. వర్షము అనుకూలముగా లేకపోయినప్పటికీ జగల్లగ్నము అనుసరించి సరి అయిన వర్షాలు కురిసినప్పటికీ ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతాయి. అంటే వర్షాలు సరిగ్గా ఉండవు, కానీ వర్షాలు కురిసిన వర్షాలకే అయినా ధాన్యాలు పండుతాయి. పండిన ధాన్యం ఎక్కువ ధరకు అమ్ముడుపోతుంది. అంటే మీ దగ్గర కాదు, మేము షాపులలో కొనుక్కుంటే. ఇంకొక నిమిషం. వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము, కలహము మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జన నష్టం కలుగును. అంటే అర్థమైందా? వైశాఖ మాసం అంటే మే నెలలో ఎండలు ఎక్కువగా ఉండి ప్రజా నష్టం జరుగుతుంది. అంటే ప్రజలు ఇక నేను ఆ మాటలు మాట్లాడద్దు, ప్రజ నష్టం కలుగుతుంది. వర్షలగ్నంలో అష్టమమున 6 గ్రహములు ఉండుట వలన రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టం ఎక్కువగా ఉండును. ఏమనిచ్చిండు? వర్షలగ్నంలో అంటే ఎప్పుడు? జూన్, జూలై నెలల. జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఎటైనా పోయినా తొందరనే పోవాలి, తొందరనే రావాలి. వర్షలగ్నములలో అష్టమమున 6 గ్రహములు ఉండుట వలన రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టము ఎక్కువగా ఉండును. బట్టలు, బంగారము వ్యాపారులకు నష్టం కలిగి ఆత్మహత్యలు పాల్పడతారు. ఎవరు? బట్టలు, బంగారం అమ్ముకునేవాళ్ళు. కళ్యాణ్ జ్యువెలర్స్ అంటారు కదా, వాళ్ళన్నమాట, మనం కాదు. పండితులు సస్యముగా, పీఠాధిపతులు అవమానాలు పడతారు ఈ సంవత్సరం. పండితులు, బ్రాహ్మణులు, పీఠాధిపతులు ఈ సంవత్సరం అవమానాల పాలు అవుతారు. స్త్రీలు అన్ని రంగములలో రాణించినప్పటికీ క్రీడా, విద్యా రంగములలో విశేషముగా ప్రతిభ చూపుతారు. అంటే ఆటలాడే విషయాలల్లో స్త్రీలది పై చేయి ఉన్నది ఈ సంవత్సరం. స్త్రీ పురుష అనుచింత ప్రవర్తించి కులాంతర వివాహాలు ఎక్కువగా చేసుకునేదరు. అంటే అర్థమైందా మీకు? ప్రేమ వివాహాలు, లేచిపోయి చేసుకునే పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. అరే ఏం ముచ్చట పెడతారయ్యా? ఒక్క 15 నిమిషాలు ఓపిక పట్టారు అనుకో, మీరు తినచ్చు, నేను ఇంటికి పోవచ్చు. గట్లా పురుషులు శక్తి సామర్థ్యం పెంచుకోవడానికి ఆరోగ్యము కాపాడుకోవలను. అర్థమైందా? భార్యాభర్తల మధ్య సమయము లేక పోట్లాడుకునేదరు. అంటే భార్యాభర్తల ఇద్దరి మధ్యలో సఖ్యత ఎక్కువగా ఉండదు ఈ సంవత్సరం, కాబట్టి ఎక్కువగా కొట్టుకుంటారు, గొడవలు అవుతాయి. నెయ్యి, నూనె, పాల ఉత్పత్తులు ధరలు పెరుగుతాయి. నెయ్యి, నూనె, పాల ఉత్పత్తులు ధరలు పెరుగుతాయి. కందులు, శనగలు, ఎర్రని భూములు ఎక్కువగా పండును ఈ సంవత్సరం. ఏవి? ఎర్రని పంట నేల ఎక్కువగా పండుతుంది ఈ సంవత్సరం, ఎక్కువగా పండును. పత్తి, మిర్చి, కూరగాయలు ధరలు లేక రైతులు నష్టపోదురు. బంగారము, వెండి ధరలు సమముగా ఉండును. ఈ సంవత్సరము ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక, వైమానిక, వేద, సంగీత, విద్యా రంగములలో పెరుగును. వృత్తి విద్యలు నశించును. అంటే ఎవడైనా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ మాకెందుకులే జాబులు, మాకెందుకులే పనులు అనుకొని ఆడికాడికే ఉంటారు. విద్యలు నశించును. సైనిక, పోలీసుల వ్యవస్థలు ధైర్య సాహసాలలో పనిచేస్తారు. సినిమా రంగము, ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చును. సినిమా రంగాలు, ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చును. విద్యుత్ వాహనములు విరివిరిగా చలామణి అగును. అంటే కరెంటు వాహనాలు ఎక్కువగా వస్తాయి ఈ సంవత్సరం, చలామణి అగును. మరియు సోలార్ విద్యుత్ వాడకం భారీగా పెరుగును. ఆషాఢ, భాద్రపద మాసములలో తుఫాన్లతో ప్రజలు, ప్రభుత్వము అనారోగ్యముతో భారీ నష్టము కలిగి కుంగిపోవుదురు. ఎప్పుడు ఆషాఢ మాసం అంటే జూలై నెల. ఇందాక వచ్చింది కదా ముచ్చట, ఇప్పుడు మళ్ళీ వచ్చింది.
కొత్త రకమైన వ్యాధులు ప్రబలును అంటే వచ్చును, పశుపక్షాదులు నశించును ఈ సంవత్సరం. ఇకపోతే వర్షాఢక ప్రమాణం. షష్ఠయోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆఢగస్య ప్రమాణంతో దేవమానేన గద్యతే. 60 యోజనములు గల వెడల్పు 100 యోజనములు గల ఎత్తుగల కొలుసుపత్ర బ్రాహ్మణ హస్తమందుచే భూమి యందు 2 భాగాలు, పర్వతముల యందు 9 భాగాలు, సముద్రము యందు 9 భాగములు ప్రజాక్షోభ వర్షించును. అంటే భూమి మీద 2 భాగాలు, సముద్రంలో 9 భాగాలు, పర్వతముల యందు 9 భాగాలు వర్షం పడుతుంది. ఈ సంవత్సర కాలం ఎవరి చేతిలో ఉన్నది? ఈ సంవత్సరం ఇప్పుడే ఉంటారు కదా, బ్రాహ్మణుల చేతిలో ఉన్నది. ఇప్పుడు ఇచ్చింది కదా ఇక్కడ, ఎత్తుగల కొలుచు పాత్ర బ్రాహ్మణ హస్తమందు ఉందుటచే భూమి యందు 2 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, సముద్రము యందు 9 భాగాలు వర్షించును. ఇకపోతే ఈ సంవత్సరము వర్షము 11 వాళ్ళు, ధాన్యము 5 వాళ్ళు, ఉష్ణము 17 వాళ్ళు, ప్రజాభివృద్ధి 15 వాళ్ళు, నాశనము కూడా 15 వాళ్ళే, కోపం 11 వాళ్ళు, పుణ్యము 5 వాళ్ళు, పాపము 5 వాళ్ళు, వ్యాధి 15 వాళ్ళు, దానికి ఉపశమనం 7 వాళ్ళు, ఆచారం 7 వాళ్ళు, అనాచారం కూడా 7 వాళ్ళే, పుట్టుట 5 వాళ్ళు, మరణం కూడా 5 వాళ్ళే, చోర భయం 19 వాళ్ళు, ఉపశమనం 9 వాళ్ళు. చాలా ఉన్నారు ఈసారి. ఆయుష్మాన్ భవ. ఇకపోతే కార్తులు చెప్తున్నా వినండి. రేవతి కార్తీ తేదీ 31/3/2025 మొదలు 14/4/2025 వరకు నిర్జలం, కప్పవాహనం, ఉష్ణోగ్రతలు అధికము, వేడి పెరుగును, ఆకస్మిక వర్షాలు, గాలి దుమారులు, అక్కడక్కడ రాళ్ల వర్షము పడును, మేఘ ఆడంబరము ఎక్కువగా ఉండును, పడిన చోట అధిక వర్షాలు పడును. రేవతిలా రోహిణి ఇంకా మస్తు దూరం ఉంది నీకు. ఈ సంవత్సరం కార్తులన్నీ కూడా 5 కార్తులు ఆదివారమే మొత్తం, మధ్యలో ఒక్కొక్కటి చేంజ్ ఉన్నది కానీ 90% ఆదివారం కార్తులే ఉన్నాయి. ఇకపోతే రెండవది అశ్విని కార్తె 14/5/2025 మొదలు 27/4/2025 వరకు పూర్ణజల నెమలి వాహనము, ఎండలు అధికము, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడును, చెట్లు విరుగును, అక్కడక్కడ భారీగా వడగళ్ళ వర్షము పడును. ఇకపోతే భరణి కార్తె తేదీ 27/4/2025 మొదలు 11/5/2025 వరకు పాదజల ఏనుగు వాహనం, వడగల్పు వానలు అధికముగా ఉండును, ఉష్ణోగ్రతలు అధికము, దక్షిణ ప్రాంతముల యందు భారీగా వడగళ్ల వర్షాలు, కొన్ని ప్రాంతముల యందు ఒక మోస్తారు వర్షాలు కురియును. కృత్తికా కార్తె 11/5/2025 మొదలు 25/5/2025 వరకు పాదజల మేఘవాహనం, 11/5/2025 మొదలు 25/5/2025 పాదజల మేఘవాహనము, వాతావరణము అల్లకల్లోలముగా ఉండును, అధిక వేడి, ఉరుములు మెరుపులతో వాయువుతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడును. ఇకపోతే మీరు అడిగినట్టు రోహిణి కార్తె 25/5/2025 మొదలు 8/6/2025 వరకు నిర్జర గాడిద వాహనం మీద వస్తుంది కార్తె. వాతావరణము మార్పు చెందును, ఋతుపవనాలు కేరళ నుంచి తాకును, తొలకరి చిరుకు ప్రారంభమగును, వాయు సహిత వర్షాలు ఉండును. ఇకపోతే మృగశిర కార్తె తేదీ
8/6/2025 మొదలు 22/6/2025 వరకు నిర్చర కప్పవాహనం. ఇది మంచిగా ఉంటుంది. ఆకాశము మేఘ ఉత్పత్తి అగును, తొలగరి వర్షములు కురియును, అక్కడక్కడ భారీ వర్షాలు ఈదురుగాలు వీచును, కొన్ని చోట్ల విత్తనములు మొలకెత్తును. ఎప్పుడు మృగశిర కార్తెల మిర్గంల. ఇకపోతే ఆర్ద్ర కార్తీ 22/6/2025 మొదలు 6/7/2025 వరకు పాతజల ఎలుక వాహనం. ఈ కార్తీలో అల్పద్రోణి ప్రభావం ఉండును, వాతావరణంలో మార్పులు ఉండును, భూమి అంతయు జనముతో నిండును, వర్షములు ఉండును, భాగ్యనగరమునకు వరదలు వచ్చి అవకాశము కలదు. భాగ్యనగరం అంటే హైదరాబాద్. పునర్వసు కార్తె తేదీ 6/7/2025 మొదలు 20/7/2025 వరకు పాతజల గుర్రం వాహనం. భారీ వర్షాలు కురియును. గుర్రం వాహనంలో భారీ వర్షాలు కురియును, తుఫాను తీవ్రముగా అధికముగా ఉండును, రైతులకు సానుకూలముగా ఉండును, వివిధ ప్రాంతములలో మంచి వర్షాలు కురియును, పంటలకు అవసరమగు నీళ్లు సమృద్ధిగా ఉండును. ఇకపోతే పితపుష్యం 27/2025 మొదలు 3/8/2025 వరకు నిర్జర నెమలి వాహనం. అధిక వర్షములు కురిసి నదులు చక్కగా ప్రవహించును, ఉత్తర భారతదేశంలో అధిక వరదలు వచ్చును, అల్పపీడన ప్రభావం చేత అక్కడక్కడ భారీ వర్షాలు కురియును, చెరువులకు కుంటలకు నీరు అధికముగా వచ్చి చెరువులు తుఫాన్లు హెచ్చరించే విధముగా తగుదురు. ఇకపోతే ఆశ్లేష కార్తీ 3/8/2025 మొదలు 17/8/2025 వరకు పూర్ణజల ఏనుగు వాహనం. తుఫాన్లు అల్పద్రోణి ప్రభావం చేత మంచి వర్షాలు కురియును, రాష్ట్రమంతటా అధిక వర్షములుండును, వాగులు వంకలు నదులు పొంగి పరుగులు భూమి అంతయు జలప్రవాహము అవును. ఎప్పుడు దీంట్లో ఆశ్లేష కార్తెల. ఇకపోతే మఖాకార్తీ 17/8/2025 మొదలు 31/8/2025 వరకు నిర్జర మేఘవాహనం. ఈ కార్తీ అంతయు అధిక వర్షాలు కురియును, నదులు చక్కగా ప్రవహించును, మాభే గర్జన జాగ్రత్తలు అవసరము. అంటే నదులకు సముద్రాల దగ్గరికి ఎక్కువగా పోకూడదు. హెచ్చరిక ఉండును, వాయువుతో కూడిన వర్షాలుండును, నదులు పొంగే ప్రమాదాలు ఉన్నవి, జననష్టం కలుగు అవకాశం కూడా ఉన్నది. ఇకపోతే మేషాది ద్వాదశ రాశుల యొక్క ఆదాయం. ఫస్ట్ యాచార గ్రామము. యాచార గ్రామానికి ఆదాయం 11, రూపాయల ఖర్చు. ఇకపోతే ఆంజనేయ స్వామికి ఆదాయం 2, ఖర్చు 14. ఇకపోతే జగదాంబాదేవి 5 రూపాయల ఆదాయము, 5 రూపాయల ఖర్చు. ఇకపోతే శివాలయము 8 రూపాయల ఆదాయము, ఖర్చు 14 రూపాయలు. ఇకపోతే ఇంకెవరున్నారు? నరసింహస్వామి ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. ఇప్పుడు దేవుళ్ళది అయిపోయింది. ఇకపోతే సరే, మేషరాశి వారికి ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. గౌరవించే వాళ్ళు 5 అయితే తిట్టేవాళ్ళు 7. ఇకపోతే రెండవ రాశి 11 రూపాయల వృషభ రాశి. 11 రూపాయల ఆదాయము, ఖర్చు మాత్రం 5 రూపాయలు. గౌరవించేవారు 1 అయితే తిట్టేవారు 3. ఇకపోతే మిథున రాశి ఏంటి? ఆదాయం 14 రూపాయలు, ఖర్చు 2 రూపాయలు. ఇది మంచుకున్నది. గౌరవించేవాళ్ళు 4 అయితే తిట్టేవాళ్ళు 3. ఇకపోతే కర్కాటక రాశి ఆదాయం 5 రూపాయలు, ఖర్చు 2 రూపాయలు. గౌరవించేవారు 7 అయితే తిట్టేవారు 3. సింహరాశి ఆదాయం 11 రూపాయలు, ఖర్చు కూడా 11 రూపాయలు. గౌరవించేవారు 3 అయితే తిట్టేవారు 6. కన్యారాశి ఆదాయం 14 రూపాయలు, ఖర్చు 2 రూపాయలు. గౌరవించేవారు 6, తిట్టేవారు కూడా 6. ఇకపోతే తులారాశి
ఆదాయం 11 రూపాయలు, ఖర్చు 5 రూపాయలు. క్రాంతి సైటు నీదే. గౌరవించేవారు ఇద్దరైతే తిట్టేవారు కూడా ఇద్దరే. వృశ్చిక రాశి ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. గౌరవించేవారు 5 అయితే తిట్టేవారు ఇద్దరే. ఇకపోతే ధనస్సు రాశి ఆదాయం 5 రూపాయలు, ఖర్చు కూడా 5 రూపాయలు. గౌరవించేవారు 1 అయితే తిట్టేవారు 5. మకర రాశి ఆదాయం 8 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. గౌరవించేవారు 4, తిట్టేవాళ్ళు 5. కుంభరాశి ఆదాయం 8 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. గౌరవించేవారు 7 అయితే తిట్టేవారు 5. ఇకపోతే మీనరాశి ఆదాయం 5 రూపాయలు, ఖర్చు కూడా 5 రూపాయలే. గౌరవించేవారు 3 అయితే తిట్టేవారు 1. ఒక్క నిమిషం. ఒక లైన్లో ఉన్నప్పుడు ఆ లైన్ని క్రాస్ చేయొద్దు నాయనా. ఈ సంవత్సరము 2 గ్రహణాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఒక గ్రహణమేమో 9వ నెల, ఎప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్నది. 2 కూడా చంద్రగ్రహణాలే ఈ సంవత్సరం. 2 చంద్రగ్రహణాలే. మనకు ప్రతి నెల గ్రహణం ఉన్నది. ఆ ప్రతి నెల వాట్సాప్లలో పెడతారు, ఫేస్బుక్లలో పెడతారు. అవి తీసి మా అమ్మని ఫోన్ చేసి పంపుతారు. నాయన ఒకటి, ఇప్పుడైతే 9వ నెల దాకా గ్రహణాలు లేవు. మళ్ళీ వచ్చే మాసంలో ఇప్పుడు పున్నమ్మకున్నది, హనుమాన్ జయంతికున్నదని చెప్పి ఎట్లాగూ వస్తుంది. ఎవరు కూడా నమ్మకండి. అర్థమైందా? 7వ నెలలో ఒక గ్రహణం ఉన్నది. మళ్ళా ఉగాదికి ఒక గ్రహణం ఉన్నది. అర్థమైందా? ఇకపోతే ఈ సంవత్సరము పుష్కరాలు ఉన్నాయి. సరస్వతి నది. బాసర కాదు, త్రివేణి సంగమం. అస్మిన్ వర్షే వైశాఖ బహుళ విధియ సౌమ్యవాసరే అంటే బుధవారం తేదీ 14/5/2025 ఉదయం 9 గంటల 18 నిమిషాల నుంచి మిథున రాశి యందు ప్రవేశించును. ఎవరు? గురువు. కావున తేదీ 14/5/2025 మొదలు 26/5/2025 వరకు సరస్వతి నది పుష్కరాలు జరుగును. ఈ పుణ్య నదుల యందు సరస్వతి నదిలో స్నానమాచరించుట, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేసిన ఎడల పితృదేవతలు తరించెదరు. పితృదేవతల ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష. సరస్వతి నది అంటే ఎక్కడుంది? ప్రాణహిత. ఈడ కాళేశ్వరం, అక్కడ కాళేశ్వరంలో ఉంది, లేదా ఉత్తరాఖండ్. లేదు, ప్రాణహిత అనేది ఆడ మన త్రివేణి సంగమం కాళేశ్వరంలోనే ఉన్నది. 5వ నెల 14వ తారీఖు నుంచి మే. గ్రహణాలు చెప్పినాము. ఇకపోతే పంట అని అడిగినారు. అందాక పోలేము మనము, ఆవేశపడితే కుదరది. ఈ సంవత్సరము కుజుడు రాష్ట్రాధిపతి అంటే ధాన్యాధిపతి అగుట వలన వరి, ఆవాలు, రాగులు మొదలైన స్వల్పధాన్యాలు, చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు బాగా పండుతాయి. ఎర్రమట్టి భూములు సంపూర్ణముగా ఫలితాలను ఇస్తాయి. ఎర్రనేల భూములు అధికముగా ఫలితాలను ఇచ్చును. అంటే ఎర్ర పంట భూములు, ఎర్రనేల భూములు ఎక్కువగా పండుతాయి ఈ సంవత్సరం. ఎర్ర పంట ఏమున్నదిగా? వరి, ఆవాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, మక్క బాగా పండుతాయి. అర్థమైందా? ఇకపోతే చిట్ట చివరిగా ముహూర్తాలు. 18వ తారీఖు శుక్రవారం రోజున చేసుకోవాలి. ఏది? గంగముఖం. ఈ నెల ఏప్రిల్ నెల 4వ నెల 18వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో గంగముఖంగా ముహూర్తం చేసుకోవాలి. పొద్దున 18వ తారీఖు. ఎవరి పేరు మీద పనికొచ్చేది చెప్తాం. ఈడ కాకుండా ఇంటికి వస్తే మీది పర్సనల్గా చూస్తాం.
అందరి పేరు మీద, ఇంటి పెద్ద పేరు మీద వస్తుంది ఈ ముహూర్తం, మొదటి పంత. ఇకపోతే రెండో ముహూర్తం, పదకొండవ తారీఖు 5వ నెల, రెండవ ముహూర్తం ఇది. ఒక ముహూర్తము ఏప్రిల్ నెల 18వ తారీఖు శుక్రవారం, రెండవ ముహూర్తము 5వ నెల 11వ తారీఖు ఆదివారం రోజున నరసింహ జయంతి. ఆ రోజు చేసుకోవచ్చు. అది తూర్పు ముఖం. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే ఏ ముహూర్తం చేసుకున్నా ఆ గంట టైంలోనే చేసుకోవాలి, ఏ పేరున్నా సరే. ఇవి అందరికి పనికొచ్చే ముహూర్తాలు. అర్థమైందా? 4వ నెల 18వ తారీఖు 1, 5వ నెల 11వ తారీఖు 1, ఆదివారం 1, శుక్రవారం 1 ముహూర్తాలు ఉన్నాయి. ఈ 2 ముహూర్తాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్థమైందా? యాదించుకోవాలి. పవన సుధ హనుమానికి, రాజా రామచంద్ర భగవానికి జై. మంచిగా దేవుని మొక్కుండ్రి, ఇక్కడ వచ్చి దక్షిణ పెట్టుండ్రి, భోజనాలు చేయిపోండ్రి.